మిత్రులకి నమస్కారం అండి. ఇదేంటో గెస్ట్ చేయగలుగుతారా మీరు? చేయలేరేమో. ఇది ఎండిపోయిన మెంతి ఆకు. మెంతి ఆకు నీడలో ఎండబెట్టి కొన్ని రోజులు ఎండలో ఎండబెట్టకూడదండి, నీడలో ఎండబెట్టాలి. నీడలో తడి లేకుండా ఎండపెట్టేసి దాన్ని తీసుకుని వచ్చి ఈ నీడలో పెడితే ఇలాగ పూర్తిగా ఎండిపోతుంది. దీన్ని నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ వాడతారు. దీని పేరు కసూరి మేతి. కసూరి మేతి అనే ఈ అద్భుతమైన ఆకు ఎండిన మెంతి కూర. ఇది ఎండిపోయిన మెంతి కూర. ఇది చాలామంది టేస్ట్ కోసము బిర్యానీ ఇంకా మసాలా కర్రీలు చేసుకున్నప్పుడు ఇంతంత ఆకు వేసుకుంటారు. ఈ కసూరి మేతి రకరకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి కూరతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ కసూరి మేతి మనం పచ్చి మెంతి కూరని చట్నీ చేసుకుంటే ఒక రోజు తినగలుగుతాం. కానీ ఈ ఎండిపోయిన మెంతి కూర లేకపోతే కసూరి మేతి అనే ఈ పదార్థంతో మనము చక్కటి టేస్టీగా ఉండే చట్నీ పొడి తయారు చేసుకొని నిల్వ పెట్టుకొని ఒక ముద్ద అన్నం, మనం తినే ముద్ద ఇంత ముద్దలో ఇంత పొడి వేసుకుని 2-3 స్పూన్ల పొడి వేసుకుని చక్కగా 2 స్పూన్ల నెయ్యి వేసుకుని తింటే దీని యొక్క బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనందరికీ తెలుసు మెంతులు, మెంతి కూర, మెంతి ఆకు, మెంతితోని చేసిన వంటకాలు ఇవన్నీ కూడా షుగర్ని కంట్రోల్ చేస్తాయని. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో మనం కొద్దిగా అన్నం తిన్నా కూడా పర్వాలేదు, షుగర్ని డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనము చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఈ హెల్త్ కుకింగ్ అనే పని పెట్టుకుని ఇలాంటి వంటకాలు చూపిస్తున్నాను. మీకు నచ్చినా నచ్చకున్నా నాకేం లేదు. అడిగిన వాళ్ళ కోసము కొంతమందికి ఇది ఇష్టపడి అడిగారు. ఈ కసూరి మేతిని తెచ్చుకుని ఇలాగా కొంచెం ఇదేం శుభ్రం చేయాల్సిందే లేదు, మా ఇంట్లో ఇది ఎండబెట్టిందే. మీరు కూడా నీడలో ఎండబెడితే ఇలా ఆకు తయారవుతుంది. తర్వాత కొన్ని వేరుశనగ గింజలు. ఇది మంచి ప్రోటీన్ కాబట్టి మనం అన్ని పొడులలో ఏ పౌడర్ చేసుకున్నా, మసాలా పౌడర్లు ఏవి చేసుకున్నా కూడా మనం తినడానికి చాలా బాగుంటాయి. కారప్పొడులు తయారు చేసుకుంటాం కదా, ప్రతి దాంట్లో కొంచెం వేరుశనగ పొడి. అలాగే నువ్వులు కాల్షియం దండిగా ఉంటుంది, వేరుశనగల్లో ప్రోటీన్ దండిగా ఉంటుంది. అలాగే ఇది నర్వస్ సిస్టమ్ని బాగా హ్యాపీగా పెట్టేది. ఇదేంటంటే పాపీ సీడ్స్ అంటే గసగసాలు. ఈ గసగసాలు కొంచెం 2 స్పూన్లు మనకు నచ్చినంత వేసుకోవచ్చు. దీంట్లో ఏం కొలతలు ఏం లేవు. అలాగే కారానికి తగినట్టుగా మనం ఎండుమిరపకాయలు ఇక్కడ ఒక 8-9 తీసుకున్నాము. ఈ ఎండుమిరపకాయలు తీసుకోండి. దీంతో కసూరి మేతి పొడి, మేతి కారప్పొడి, మెంతి కారపు పొడి, డ్రై అన్నీ వేయించినవేనండి. ఇక్కడ నువ్వులు వేయించినవే, ఈ గసగసాలు వేయించినవే, వేరుశనగ పప్పు వేయించిందే, ఎండుమిరపకాయలు వేయించాలి కదా ఇవి. తర్వాత ఇది ఏం చేయక్కర్లేదండి, కొంచెం మాకు కావాలంటే డ్రై చేసుకోవచ్చు. దీంతో చక్కగా చేసుకుందాం. ముందుగా ఈ ఎండు మిరపకాయలు వేద్దామండి. తర్వాత నువ్వులు, వేరుశనగ గింజలు, ఈ గసగసాలు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేద్దాం, పౌడర్ చేద్దాం. ఇవ్వండి, ఈ మెంతి ఆకు కూడా ఇలాగ పౌడర్ చేసుకున్నాం. చక్కగా చూడండి ఎలాగుందో. మునగాకు కూడా ఇలాగే పౌడర్ చేసుకోవచ్చు ఎండబెట్టి. ఇది మనము ఇంట్లో ఎండించి తయారు చేసిన కసూరి మేతి అంటారు. బజార్లో అమ్ముతారు రెడీగా. నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ వాడతారు. మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఈ వేరుశనగలు అవన్నీ వేసిన పౌడర్ కూడా అయింది. ఇది దీంట్లో కలుపుదాం. బాగా కలిపేసుకుంటే మంచి టేస్టీగా ఉండే, రుచిగా ఉండే, ఉప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇలా చక్కగా కలిపేసుకుంటామండి. చూసారా, చక్కటి చట్నీ పొడి తయారైంది. మెంతి చట్నీ పొడి, ఎండిపోయిన కసూరి మేతి చట్నీ పొడి. మెంతి చూసారా ఇలా రెడీ అయిపోయింది. ఇలా మనం రెడీగా ఈ పౌడర్ పెట్టుకుంటే 2 స్పూన్ల నెయ్యి కొద్దిగా అన్నంలో వేసుకొని తినచ్చు. చాలా డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ మెంతి ఆకు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మనం పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుస్తుంది. ఇది తినడం మొదలు పెడితే చక్కటి ఆరోగ్యం మనం ఆరోగ్యంతో పాటు మనం తప్పనిసరిగా వ్యాయామం మాత్రం చేయాలండి.
అది తప్పదు. అలాగే తక్కువ ఆహారం తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మరీ తక్కువ ఆహారం తింటే ఆరోగ్యం తొందరగా డయాబెటీస్ బాగా కంట్రోల్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. చూడండి ఎంత బాగుందో. ఈ పౌడర్ని ఇలా తయారు చేసుకుని ఒక వారం 10 రోజుల లోపల తినొచ్చు. అవసరమైనప్పుడల్లా చేసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాలనా, ఏం చేయాలి, గర్భవతులు తినొచ్చా, పిల్లలు తినొచ్చా అనే సందేహాలు మానండి. అందరూ తినొచ్చు, అందరికీ హ్యాపీగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయట పెట్టుకోవచ్చు. తొందరగా ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అనే ఈ ప్రశ్నలన్నీ కామన్. మళ్ళీ నాకు యూట్యూబ్ కామెంట్స్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ముందే చెప్పాను. అందరూ తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. నెయ్యితో తినండి, మంచి టేస్టీగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అని భయపడకండి, నెయ్యికి కొలెస్ట్రాల్ లేదు. మంచి నెయ్యి, కల్తీ నెయ్యి తెచ్చుకోవడం మాత్రం ఆగండి. కల్తీ నెయ్యిలు తెచ్చుకొని వాడద్దు. అందరికీ